పిల్ల ఏం నోటిస్తే బుచ్చుకోటి నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు. దానేసి రూపాయి అంటే నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే. తిరిగిన బట్టల్లో ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్రబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది ఏమవుతుంది? కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో జరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? కొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబీ అంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? ఆ పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పసరైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు, నీ క్లోజప్ అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు, కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపిస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటావు? నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది నీటి గొడవ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. అవునరా వాడే. మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు డూపి ఏవిఎస్. డూపి ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తా. మిస్టర్ మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? ఏం మాట్లాడతావు మీరు? మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తావు. నేను మాట్లాడతావు. గివ్ రెస్పెక్ట్. నేను చెప్పింది నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. వాడు టూపీ ఏవిఎస్ మొబైల్ మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అడు చూడండి, షూటింగ్ కెమెరా. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అంత పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో, అమ్మా కళాం తల్లి వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయా,
సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి. అడుక్కుని అర్థమైందా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రమ్మేది? హలో, ఎవరు నువ్వు? వారు నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? ఎవరితోనే పడుకుని కడుపు చేసుకుని ఏం చేస్తానో చూడరా. సమాధానం చెప్పరా. ఆగరా, ఒరేయ్, ఆగు. స్మిత్ మళ్ళీ పుట్టింది. థ్యాంక్ యూ. చిరు, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వా ప్లీజ్. ఎక్కడా? నా గుండెల పైన వద్దమ్మా. ప్లీజ్. జజ్జనక 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 జనక దిగిందా మత్తు? మత్తు కాదురా, గమ్మత్తు. మళ్ళీ కలగన్నావా? అవునరా, 70mm కళను ఈస్ట్ మ్యాన్ కలర్ లో డిటిఎస్ సౌండ్ తో కనాను. ఆ కళలో ఓ కన్నెపిల్ల గుండెల మీద ఆటోగ్రాఫ్ అడిగింది. గుండెల మీద చచ్చిపోతున్నాను బాబు మీ కళలతోటి. ఆండాలం వచ్చిందనుకో ఆటోగ్రాఫ్లు కాదు, మనందరి ఫోటోగ్రాఫ్లు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది. చచ్చిపోతున్నారు బాబు మీ రూమ్మేట్ అనేది. తర్వాత చెప్పు. రెచ్చిపోకు, ఇది జోక్ కాదురా. మేము నలుగురం పెద్ద హీరో అయినట్లు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి క్లాప్ కొడుతున్నట్లు. రామానాయుడు గారు, రామోజీరావు గారు, ఆండాలమ్మ వస్తే క్లాపులు కొట్టడం కాదు, మన 5గురికి గుండ్లు కొట్టించి ఈడ్చి తంతుంది. ఆగండ్రా, కదిలారంటే తిత్తులు కోస్తా. నేను లేను. ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్దె డబ్బులు? మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా. నేను అసలే ఒసే రాములమ్మని. 16 ఏళ్ల వయసులో శ్రీదేవిని ముద్దుగా బేబీ అని పిలవండి. అలాగే బేబీ. జస్ట్ ఓ 10-15 నెలలు గడువిస్తే మీ అద్దె మీకు ఇచ్చేస్తాం. 10-15 నెలల గడువా? చాలా తక్కువ గడువు అడిగావు. అంత తక్కువ గడువులో నా బాకీ ఎలా తీరుస్తావు నాయనా? ఏముంది, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరక్క మాతో సినిమాలు తీయకపోతారా? నీ అద్దె డబ్బులు నీ మొహాన్ని కొట్టకపోతామా? ఏమిటి, నా అద్దె డబ్బులు నా మొహాన్ని కొడతారా? ఒరే, మీ కంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానట్రా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగర్రా మీకు! ఖాళీ చేయండి రా. నా ఇల్లు ఖాళీ చేయండి రా. ఒక్కడికి కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చూడరా? ఎంత ధైర్యం రా మీకు? ఒంటరి ఆడదాన్ని, మగ దిక్కులేని పసిదాన్ని అద్దె డబ్బులు ఇవ్వకుండా నాకు ద్రోహం చేస్తారట్రా? మీ తల్లో పేలు పడా, మీ కాళ్ళు ముళ్ళు దిగా, మీ ముక్కుకు దిబ్బడం పట్ట. కొన్ని అవయవాలు మాత్రం వదిలేండి ప్లీజ్. వినరా భారత వీర కుమార అండాలమ్మ చరిత, వీధి వీధిన మరుమగుతున్న వీర నారి చరిత. మాధురి దీక్షితు మరదలు, ఐశ్వర్యరాయి చెల్లెలు, విజయ శాంతి సౌందర్యలు ఈమె ముందు వేస్తురా. అరే రంభా రోజా రమ్య కృష్ణలు చిన్న పోయినరురా. తరిగిడ తరిగిడతో తరిగిడ తరిగిడ
మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు, కొత్త కొత్త కార్లలో తిరిగేటప్పుడు. నాకు ఆ నమ్మకం లేదు. మీరంతా ఏవో కానీ నేను మాత్రం చిరంజీవి గారంత గొప్ప అనవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోలు ఫీల్డ్ ని దున్నేస్తుండగా వాళ్ళకి జెరాక్స్ కాపీ అయిన మనతో ఫీల్డ్ కి పని ఏంట్రా? ఒరేయ్, స్టూడియోలోకి రానియరు, డైరెక్టర్ని కలవనియరు. ఇక సినిమాలో వేషాలు ఎలా దొరుకుతాయిరా? ఆ? 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 ఆహా, ఏ అదృష్టం, ఏం స్టారు. మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు? మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు? అచ్చం మీలాగే పుట్టాం. మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి. నీకే లేచముందా? మరి ఎందుకు తింటున్నావురా? ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావే? 3 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్. బాగా ఆకలిస్తుంది. నీకు ఆకలిస్తే గ్యార పెడతాడు తింటానికి. ఇదేమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావురా? పరపా ప్రొడ్యూసర్లకి ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకారి గాళ్ళు. ఏంద్రా గట్లా చూస్తావు? చల్, మంది సొమ్ము తినే కంటే గా బాయిలో పడి సావరాదురా. చూని అవ్వ చీము నెత్తలేని బతుకులు. చల్ బే చల్. అటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఈ ఫిల్మ్ నగరులో ఉన్న వీధి వీధి నీది నాదే బ్రదర్. రేయ్, నోరు మీరా. అసలే 3 బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా. ఏంటి? రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. అరే అటు చూడండి రా. రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. అవునరా? రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. ఎవరిని? అన్నా సార్, మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. Thank you very much. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. Thank you, డైరెక్షన్ thank you. చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్, నేను డూపు నాగార్జున. డూప్ వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు. వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షన్. నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కి వెళ్ళు. నువ్వు రామ్మా. సార్, నీకెవరు కావాలి? నాకు సిమరాన్ వావ్, సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజలా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం. డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమి తిందా నుంచి మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్, అరటిపండు సార్. ఒకటి సార్, కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెలుగుంచు. థ్యాంక్స్ సార్, ఈ సార్. ఓకే. సార్, కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్, ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మ్. 4 మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం. మనం మాత్రమే పెడతాం. సార్, ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు.
మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? వచ్చండి. మరి ఇంకే? నువ్వు అనని చేసి Come on, come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీశారయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? running dance ఆ? Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి డిస్కో విన్నాం. డాన్స్ గురించి విందాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదే? వినలేదు. నేను విన్నాను, నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. అలా జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది మీరు చేయండి. 1, 2, 3, 4. జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక జంచిక జై, జంచిక జంచిక జై, జంచిక జంచిక జై, జంచిక జంచిక జై. ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా? ఎస్, నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. ఏయ్ రంగు పడుద్ది. ఏయ్ తంగు తెగుద్ది. ఏయ్ ఓ! రేయ్, ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంతా మాయగా ఒరేయ్, ఉంది. మన సీనుగాడు రా. అవునా? ఆ? ఒరేయ్, సీను, సీను, రేయ్, సీను, రేయ్, నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టు. సీను, 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 రేయ్, సీను, రా. సీను, రేయ్, సీను, 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 మాట్లాడరా. సీను, ఏమైందిరా వీడికి? సీను, ఇంకోరా నీళ్ళు. సీను, రే సీను. సీను, అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రేయ్, నీ ముఖం చూస్తేనే తెలుస్తోందిరా, ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ. ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులు అయింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఒరే, మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టిడ్రా. రే, ఒక్క ప్లేట్ అన్నం పెట్టిడ్రా. ఒరేయ్, ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈడ్చి తినేలా ఒక్కడి దగ్గర ₹1 లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి, నాతో రారా. పద. సీను, ఊరుకోరా, ఊరుకోరా. వాళ్ళు వెళ్ళారుగా, కాసేపు ఊడ్చుకో. రేయ్, ఇదిగోరా, ఇదిగో, ఇదిగో, ఇది తిను. ఒరేయ్, ఎందుకు ఏడుస్తావు? తినరా, తిను. ఒరేయ్, ఊరుకో. తినరా. జన్మలో తీర్చుకోలేదురా. మళ్ళీ మనకి రుణాలేమిట్రా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలను ఎలాగూ కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాంరా. ఒరేయ్, మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా. అవునరా, 6 మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు. అరేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు, సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబ్బో
నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణ్జాయ పర్ వచన్నజాయ. నీ ముఖంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం, నీచం, చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఇదంతా ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యొచ్చి మరీ అడుగుతున్నా. ఏంటనా ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాట్ చాలా బాగుంది. డైరెక్టరు షూటింగ్ ఆపోయా. ఇదిగో డైరెక్టరు, ఇడు నా బామర్ది. ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ ఇడితో వేయించవయ్యా. చూడు, ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా. ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి. కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి. నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా. హోమ్ మినిస్టర్? అదేనయ్యా నా భార్య. ఓహో. సార్ సార్ నేను చాలా పేదవాణి సార్. 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై అరే, వెళ్ళమంటుంటే. చేసి నా నోటి కాడ ఆ, వెళ్ళ. నీకు దండం పెడతా. ఇది ఫుడ్ సమస్య, నాది బెడ్ సమస్య. వెళ్ళవయ్యాళ్ళు. మరి బామర్ది, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో. సార్, నీ కాళ్ళు అరే, పెట్టుకుంటా. ఇంకా అలా చెప్పేది? నాకు ఇప్పించు. అరే, సార్, వెళ్ళమంటుంటే. సార్, నీకు దండం అరే, పెడతా. సార్, వెళ్ళవా? ఫాదర్ కి నిన్ను. డైరెక్టరు, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా. సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా, ఉరినే ముత్తిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా. గోవిందా 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 ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడివి. బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నాటి. మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి. గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా. నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఏమిటి? అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. అనుకున్న పాపమే. రేయ్, లాగేంట్రా?
తిరుపతి తిరుపతి చచ్చిపోయారా మనం ఇక్కడ ఉంటే ప్రమాదం రా పరిగెత్తండిరా. ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పను రా. అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడ బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోదామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరూ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ ఒక ఏడ్చారుగా నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండం తనకొచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతారు. సరే, పదండి. 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 ప్లీజ్. పరిగెత్తండి. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్ అడుకోవా. అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో చేస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టినే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా షేట్లు దాపి ఒకళ్ళొకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారు. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా. అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా. సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే. నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడి పొడుతాను. నెత్తురు వస్తుంది, నీకేం కాదు. నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు. నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర పిల్లలతోనే. తప్పా, అబ్బో, పారాయరు, అబ్బో, కాపాడండి, అబ్బో, అబ్బో, అబ్బో. పక్కోడా, ఏంట్రా తున్నపోతుంటే కట్టాలి చెక్క. అయ్య బాబాయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబాయ్, బాబాయ్ ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడి గుండి కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. డాక్టర్ గారు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే. సినిమాలో అనిపించట్టు ఎమ్మ గ్యామర్కున్నారండి. నేను చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోడమ్మ గారు, మా మాట నమ్మండి.
నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి. వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో పట్టు చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, ఆ. నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించారు కదా. ఓరి పిచ్చదవా ఆ. బండోడా, ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఆ. ఇది అలాగే. ఏయ్, ఏంటి మీ గోల? కొంచెం నోరు మూసుకోండి. అదిగా డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. అమ్. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడై కుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలేటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లు వేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి. ఆగండి, ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 1/2 బాటిల్ రక్తం లేని బాడీలు చెంచాలు కదమ్మా. 4 బాటిల్ రక్తం కావాలి. బాటిల్ ఆ, నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోల్ని డాక్టర్ అమ్మ రాత్రి పగలు వైద్యం చేసి బతికించింది కదా. బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుతుందంటే మరి పట్నంలో అయితే 1 లక్ష రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా, 50,000. ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మన సినిమా పిచ్చి కాదు కదా. 50,000? మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్పా చేయడం?
రేయ్ మనం అంతా ఎక్కడున్నావు మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా దయ్యాలం. ఒరే 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 ఒరే, మీరు దయ్యాలు భూతాలు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి లేవండి. ఒరే, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవడం లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరే, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రాసింగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడు అంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరో లాగా అబద్ధాలు ఆడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపంరా. పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు టూపీ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జమీలా అదిరిపోతుంది. పొంగమూర్తి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మాలాగా ఉంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తాం. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా. బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. అదిగో మన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వచ్చేస్తారు. అమ్మా, వచ్చేస్తారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. అమ్మ, అది అమ్మ, చిరంజీవి. మీ అభిమానం సంతకెళ్ళ కింద పడిపోతారు. వించండి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు పోలీసులు అన్నంత గొడవ ఎందుకురా? హ్యాపీగా ఉంది. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మీ అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. డాక్టర్ గారు వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి వస్తున్నారు. బాములు పుల్లారెడ్డి ఇదేమిటండి? వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళు ఎవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగే తోడేళ్లు. అంటే ఫ్యాక్షనిజానికి, ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం, అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పీనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు.
గ్రామానికి నడిబొట్టుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి. ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతునే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే తరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, బాబు ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఆపండి బాబు, ఆపండి బాబు. అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే, ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాటమ్మ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం పెట్టే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ అమ్మ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయని గుండెకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతే కదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి.